ఇక్కడ ఏంటంటే ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ మీకు చెప్పా కదా ఇందాక పున్నమ్మ ఘాట్ అని, ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. చూడండి, ఒకనా చూపిస్తున్నాను. హనుమాన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఘాటు దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది అన్నమాట. చాలా మంది వస్తారు. ఇక్కడ ఏంటంటే బండ్లు కూడా ఉన్నాయి. బైక్లు కూడా బాగుంది కదా, కారు బైక్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక హెలికాప్టర్ అన్నమాట. హెలికాప్టర్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కార్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ట్రైన్ అనుకుంటా ఇది. ట్రైన్ కూడా ఉంది. ఇక్కడ ఒకటి చిన్న బైక్ ఒకటి ఉందండి. ఇక్కడ ఏంటంటే చిన్న బండ్లు కూడా ఉన్నాయి అన్నమాట. చూసారా, బైక్ అయితే బాగుంది కదా, చిన్న బైక్ బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్ముతా ఉంటారు మొత్తం. కారు వస్తుంది. కారు ఏంటంటే ఇది స్టేషన్ అండి. ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇంకేంటంటే ఇక మనం ఘాటు దగ్గరికి రావటం జరిగింది. అంటే పున్నమ్మ ఘాటు దగ్గర ఉన్నానండి ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే పున్నమ్మ ఘాట్ దగ్గరికి వచ్చాను అన్నమాట. కింద ఉన్నాను. చూడండి లొకేషన్ ఎలా ఉంది. అంటే రాత్రి పూట కదా, ఎక్కువగా అంత ఏం ఉండదు. ఇది రాత్రిపాట కదా, లొకేషన్ అంతగా ఏమి ఉండదు. చాలా మంది అయితే ఉన్నారండి. ఇవన్నీ వాటరే మొత్తం. అంటే ఈ పున్నమ్మ ఘాట్ దగ్గర చాలా మంది చాలా చేస్తారనమాట. పూజలు పురస్కారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఫోటోలు. అంటే రాత్రి పాట కదా, ఎక్కువ లైట్లు ఏం కనపడట్లేదు. ఇక్కడ వచ్చేసి బండ్లు అండి. ఇక్కడ మొత్తం బండ్లే. అంటే లైట్ అనేది ఎక్కువ వేయట్లేదు అనమాట, అందుకని కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది. కార్ బండ్లు ఇవన్నీ ఇక్కడ ఆడిస్తున్నారు. అంటే ఇలాంటి వీడియోలు తీయాలంటే మార్నింగ్ పూటే రావాలండి, ఓకేనా?